యాక్టింగ్ చేయకు. ఆ పక్కన దాచేసుకుంటున్నావు. ఇవి నాకొకటి ఇవ్వమ్మా. కడిగినా కొల్లుకు నొప్పి వచ్చిందా? ఎక్కడ నొప్పి వచ్చింది? అక్కడ నొప్పి వచ్చిందా? హాయ్ నమస్తే, వెల్కమ్ టు సో ఈరోజు ఇంట్రొడ్యూసింగ్ దోశ తినేసి బయలుదేరదాం కదా అని చెప్పేసి వెయిట్ చేశాను. 11కి అయిపోయింది, లేట్ అయిపోయింది. టైం అనుకోండి నేను చెప్పేది అదే, నాకు టైం అయిపోతుంది. ఇప్పుడు బయలుదేరాలి. మా బాబు తిరుగుతుంది, పాట డాన్స్ చేసుకుంటా. కానీ బయటకు నాటే వైపుందిలే ఎనర్జెటిక్ అనమాట మనలాగే మా బొడ్డ కూడా. సో ఇంకా టిఫిన్ చేసేసి నేను బయలుదేరిపోతాను. తర్వాత నెక్స్ట్ జరిగేవన్నీ కూడా నేను కూడా మీతో పాటు చూడాలి. ఇంట్లో ఏం చేస్తాను నాకు కూడా తెలియదు. చెప్పు 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 ఏంటి? నిద్ర వస్తుందా పిల్ల? బుజ్జింది రచ్చ రచ్చ చేసి పాడేసింది, అసలు కొరికేసింది నన్ను ఎలా పడితే అలాగా. నిద్ర వస్తే అంతే ఇంకా, దీనికి తప్పదే. ఇంకా చిన్నపిల్ల కదా, తెలియట్లేదు, కదులుతుంది. మళ్ళీ డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఇంకా పడుకొని లేచిన తర్వాత ఫుడ్ పెట్టాలి దానికి. కానిగాడు, నువ్వు ఇందాక నిద్ర వస్తుందని నా చేయి కొరికేసావు కదా, ఇప్పుడు నేను నిన్ను కొరికేనా? దయతే కొరికేనా? కొల్లుకు నొప్పి వచ్చిందా? ఎక్కడ నొప్పి వచ్చింది? అక్కడ నొప్పి వచ్చిందా? ఎక్కడ నొప్పి వచ్చింది? అయిపోయింది, భోజనం అవన్నీ అయిపోయింది. ఇప్పుడు మిషన్ కుట్టాలి. చూసారు కదా ఈ క్లాత్, ఇది కూడా శారీలో బ్లౌజ్ పీసే, 1 మీటర్ బ్లౌజ్ పీస్. కింద ఇలా 1 సైడ్ బార్డర్ వచ్చింది. ఇది ఫ్రాక్ లో కింద వేస్తాను, ఇంకా బ్యాక్ సైడ్ బార్డర్ ఏమి ఉండదు. ఇప్పుడు దాకా నేను స్టిచ్ చేసిన అన్ని 2 బార్డర్స్ వచ్చినాయి, అందుకనే ఒకటి బ్యాక్ సైడ్ బార్డర్ వేసాను. ఈసారి మాత్రం ఇది సింగిల్ బార్డర్ వచ్చిందనమాట. ఇది ఫ్రంట్ కి వేసేసి మిగతా బాడీ పార్ట్ హ్యాండ్స్ కి కూడా ఇదే పెడతాను. హ్యాండ్స్ అంటే హ్యాండ్స్ ఏం పెట్టను, జస్ట్ షోల్డర్ అంతే. షోల్డర్ కి బాడీకి సేమ్ ఇదే క్లాత్ తో స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఎలా వస్తుందో. స్టిచ్చింగ్ కి వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఏం చేస్తున్నావు? ముగ్గు పెడుతున్నా. ఏ ముగ్గు పెడుతున్నా? థ్యాంక్ యూ అమ్మా. ఒకటి నాకు ఇవ్వి, ఒకటి కట్ చేయాలి కదా నేను గీసి. ఇవ్వి, ఒకటి ఇవ్వి, ఒకటి ఇవ్వమ్మా. అదేమి ఇవ్వడం? ఓయ్ ఇవ్వరా ఒకటి? యాక్టింగ్ చేయకు. ఆ పక్కన దాచేసుకుంటున్నావు. ఇవి నాకొకటి ఇవ్వమ్మా. నేనే నీకు ఇచ్చాను కదా, మరి నాకు ఇవ్వా? ఇవ్వరా? ఇవి ఇస్తావా? చేతిలో లాక్కోనా? లాగేసుకోనా అయితే? అక్కడ ఒకటి ఉంది కదా. ఇవి ఓకే ఓకే, నీది నీకు, నాది నాకు.
అవ్వలేదు, సగంలో ఉన్నాను, ఇంకా సగమే ఉంది. ఆ సగం కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా అది అయిపోతుంది. అది అయిపోతే మళ్ళీ ఇంకోటి కూడా స్టార్ట్ చేసేయాలి. ఈ లోపు కానికి ఉగ్గు చేద్దాం కదా అని కిచెన్ లోకి వచ్చా. ఇది ఉగ్గు, ఇది పెట్టాలి ఇప్పుడు దానికి. ఇంకా దానికి ఫుడ్ టైం అయిపోయింది, పైగా దానికి నిద్ర వచ్చేస్తుంది. దానికి నిద్ర వచ్చినప్పుడు తెలుసు కదా మనకి, ఆల్రెడీ ఇందాక చూసే ఉంటారు, పిచ్చ పిచ్చ జాస్టులు చేస్తుంది, తలతో గుద్దుద్ది, కొరుకుద్ది, ఇంకా చెప్పలేము అది ఏం చేస్తుందో. ఇంకా అందుకని ఇంకా దానికి ఫుడ్ పెట్టేస్తే అది పడుకుంటది కదా, నేను మళ్ళీ తర్వాత కంటిన్యూ చేయొచ్చు అని అది ప్రస్తుతానికి ఆపేసి మిషన్ ఆపి ఇక్కడికి వచ్చాను అనమాట. చూద్దాం మేడం ఎంతసేపట్లో తింటుందో, నాకు ఎంతసేపట్లో అవుతుందో. ఫాస్ట్ గా తిందు, బొగ్గలో ఉంచుకుంటది అలా చాలాసేపు, అది తినాలి. అప్పుడు నేను మళ్ళీ మిషన్ స్టార్ట్ చేయాలి. చూద్దాం ఎప్పటికి అవుతుందో, ఈయన ఎప్పుడు వస్తారో వెయిట్ చేయాలి. చూసారా అవుట్ఫిట్ రెడీ అయిపోయింది, డిజైన్ చేస్తాను. ఇది వచ్చి చెప్పాను కదా బిగ్ బార్డర్ వచ్చి ఫ్రంట్ వేసాను, బ్యాక్ వచ్చి ఏమీ లేదు, బార్డర్ ఏం లేదు, జస్ట్ నార్మల్ గా ప్లెయిన్ ఉందంతే. హ్యాండ్స్ వచ్చి చిన్న చిన్న ఫిల్స్ పెట్టాను, చూడండి చాలా క్యూట్ గా ఉంది, చాలా బాగుంది రియల్ గా. అయితే వీడియోకి ఎలా ఉంది ఏంటో మరి తెలీదు, చూసి ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా 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 నచ్చేసింది, బాగుంది. ఫ్రంట్ నెక్ చూసారా, లిటిల్ హార్ట్ షేప్ తీసుకున్నా, బాగుంది క్యూట్ గా. ఇప్పుడు ఇంకొకటి డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. ఇది మా అత్తయ్య గారు తీసుకొచ్చారు కాన్వికి, దీనికి వర్క్ చేస్తారంట, మిర్రర్ వర్క్ చేస్తానన్నారు, ప్లెయిన్ తీసుకొచ్చారు. ఇది ఇప్పుడు స్టిచ్ చేయాలి. ఈ నైట్ కి చేసేద్దాం అనుకుంటున్నాం, చూద్దాం ఎంత వర్క్ అవుతుంది అనేది తెలీదు. అరే దాడా వచ్చా, డోర్తి ఇది కూడా రాలేదు ఇంకా, రాలా తల్లి. ఫ్రాక్ స్టిచ్చింగ్ అయిపోయింది, ఇది స్లీవ్లెస్ స్టిచ్ చేశాను. దీనికి ఇప్పుడు ఇదంతా నెక్కకి కింద బార్డర్ ఇదంతా మిర్రర్ వర్క్ చేస్తానన్నారు. టైం ఇప్పుడు చాలా అయింది, మా ఆయన ఆల్రెడీ పడుకున్నారు కూడా, ఇంకా నేను కూడా పడుకోవాలి. ఇంక ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం, రేపటి వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.